అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తాము అని. 5 ఏళ్ల అధికారంలో ఆయన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఓట్లు వేయరు అని 2024 ఎన్నికలకు 2 నెలల ముందు 6100 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. కానీ 2024 ఎన్నికలకు ముందు అండ్ నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా టీడీపీ వాళ్ళు హామీ ఇచ్చారు, మెగా డిఎస్సి ప్రకటిస్తాము, తొలి సంతకం దాని మీదే చేస్తామని. ఆ హామీకి తగ్గట్టు తొలి సంతకం దాని మీదే చేశారు చంద్రబాబు గారు సీఎం అయిన వెంటనే. దాన్ని నెరవేర్చే క్రమంలో ఒక ఏడాదిలో, అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదిలో ఆ మెగా డిఎస్సి ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. దీనికి అనేక సున్నితమైన న్యాయపరమైన చిక్కులను అధిగమించారు. 240కి పైగా కోర్టు కేసులను క్లియర్ చేశారు. రిజర్వేషన్ అంశాలను కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా చూశారు. అందుకే కాస్త లేట్ అయినా సరే ఈ ప్రక్రియను 100% మళ్ళీ భవిష్యత్తులో అభ్యంతరాలు రాకుండా, చిక్కులు రాకుండా పరిష్కరించి పూర్తి చేశారు. అలా పూర్తి చేయడం ద్వారా 15,000 మందికి పైగా కొత్త ఉపాధ్యాయులను నియమించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ ఈ క్రెడిట్ కూటమికి దక్కకుండా ఉండడానికి వైసీపీ ఒక ప్లాన్ చేసి అందులో అన్యాయం జరిగింది, అర్హులకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది అని చెప్పి కొంతమంది అర్హులను, ఎవరైతే ఎగ్జామ్ రాసి రాకపోయేసరికి నిరాశ, నిస్పృహ, నైరాశ్యం ఉంటుందిగా, అసంతృప్తి ఉంటుందిగా, అటువంటి వాళ్ళని, కడుపుమంట ఉంటుందిగా, అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కడుపుమంట మరింత పెంచి, వాళ్ళ నిరాశ నైరాశ్యం మరింత పెంచి ప్రభుత్వం మీద రెచ్చగొట్టి ఇలా ఆరోపణలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మోళ్ళు ఎక్కువ వచ్చేసారు, కమ్మ కంటే రెడ్డోళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళకంటే కాపులకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి, కానీ కమ్మోళ్ళకి ఎక్కువ ఇచ్చేశారు. అండ్ ఏది అమ్ముకున్నారు చాలా పోస్టులు, అన్యాయం జరిగింది, అర్హులకి అన్యాయం జరిగింది, రిజర్వేషన్లు సరిగ్గా అమలు చేయలేదు, అలా ఏదో రోజుకు ఒక ఆరోపణ బయటికి తీసుకొచ్చారు, రోజుకొకటి. అయితే దీని కంక్లూజను ఎప్పుడో ఎక్కడో దగ్గర పడాలిగా. ఈ కంక్లూజన్ కోసం నారా లోకేష్ గారు ఒక మంచి సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఉందిగా, తాడేపల్లి ప్యాలెస్, ఆ ప్యాలెస్కి 200 మీటర్ల దూరంలోనే నేను ఉన్నాను, మెగా డిఎస్సి మీద చర్చిద్దాం రండి, మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పడానికి రెడీ, ఆధారాలతో సహా నిరూపించడానికి నేను రెడీ. సో మీరు ఆరోపణ చేసి బురద జల్లేసి వెళ్ళిపోయే రకం కాదు. సో మీరేమడిగినా నేను సమాధానం చెప్తా. మెగా డిఎస్సి మీరు పూర్తి చేయలేదు, నేను పూర్తి చేసి చూపించాం మా ప్రభుత్వం. సో మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. సో మీ ఆరోపణలు మీరు నిరూపించండి, తప్పు జరగలేదు, అన్యాయం జరగలేదని నేను నిరూపిస్తా అని చెప్పి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉండి సవాల్ చేశారనమాట. దీనికి నేనేమంటానంటే, దీనికి ఎక్కడో దగ్గర కంక్లూజన్ ఉండాలి. వైసీపీ వాళ్ళు నిజానికి కంక్లూజన్ ఇవ్వాలి అనుకుంటే కోర్టుకి వెళ్ళొచ్చు, వాళ్ళు ఈ గొడవ ఇక్కడితో ముగించాలి అనుకుంటే కోర్టులో పిటిషన్ వేయొచ్చు. ఎవరైతే దుర్గయ్య, నవీన్, ఎవరైతే అన్యాయం జరిగిన అర్హులు ఉన్నారో, మొన్న పార్టీ కార్యాలయానికి పిలిపించుకొని అర్హులు కొంతమందితో మాట్లాడారో వాళ్ళందరి చేత కోర్టులో పిటిషన్లు వేయించవచ్చు, వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేయొచ్చు వైసీపీ. అదొక కంక్లూజను. లేదా వాళ్ళందరినీ పట్టుకొని నారా లోకేష్ గారి ఛాంబర్కో, నారా లోకేష్ గారి ఆఫీస్కో ఎవరో ఒకరు పార్టీ తరఫున ఒక ప్రతినిధి వెళ్ళొచ్చు. విద్యాశాఖ కార్యాలయానికి ఎవరైతే అర్హులు ఉన్నారో, వైసీపీ కార్యాలయానికి వచ్చారో, మేము అన్ని అర్హతలు ఉన్నా మాకు ఉద్యోగాలు రాలేదు, మేము బాధితులమని చెప్పారో వాళ్ళు విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళొచ్చు, నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళొచ్చు. 50 మందో 100 మందో వాళ్ళ తరపున ఒక వైసీపీ ప్రతినిధి కావచ్చు, లేదా ఒక లీగల్ సెల్ ప్రతినిధి కావచ్చు, లేదా దీని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఆరితేరిన ప్రతినిధి కావచ్చు, ఎవరినైనా పంపించవచ్చు. అటువైపు లోకేష్ గారు, విద్యాశాఖ కార్యదర్శి గారు, అండ్ కొంతమంది వాళ్ళందరూ ఉంటారు, శాప్ ఎండి గారు, వాళ్ళందరూ ఉంటారు ఉండి. అంటే దీనికి ఎక్కడో దగ్గర కంక్లూజన్, ఇది మీడియాలో లైవ్ ప్రజెంట్ చేయాలి, అన్ని మీడియాల్లో ఇంక్లూడింగ్ సాక్షి, ఆంధ్రజ్యోతి, అన్ని మీడియాల్లో లైవ్ ప్రజెంట్ చేయాలి, అన్ని వర్గాల మీడియాల్లో, అన్ని సోషల్ మీడియా పేజీల్లో లైవ్ ప్రజెంట్ చేయాలి. అలా చేయడం వల్ల అభ్యంతరాలు ఏంటి అనేది ప్రభుత్వం నేరుగా వాళ్ళ వెర్షన్, యాక్చువల్లీ ప్రభుత్వం వాళ్ళ వెర్షన్ మొత్తం చెప్పింది. వైసీపీ వాళ్ళు చేసే ప్రతి ఆరోపణకు ప్రభుత్వం సమాధానం చెప్పింది, ఆధారాలతో సహా చెప్పారు. ఎవరెవరికి ఎందుకెందుకు ఉద్యోగాలు రాలేదు, ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు వచ్చాయి, ఏ ప్రాతిపదికన వీళ్ళకి రాలేదనేది కూడా చెప్పారు. అయినా సరే వినట్లేదు, వినకుండా పదే అదే ఆరోపణలు చేస్తున్నారు. సో దీనికి ఎక్కడో దగ్గర అడ్డుకట్ట వేయాలి కాబట్టి, ఎక్కడో దగ్గర కంక్లూజన్ ఉండాలి కాబట్టి నేనేమంటానంటే, ఆఫీస్కి వెళ్ళిపోండి, విద్యాశాఖ సెక్రటేరియట్లో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోండి. లేదంటే ఇద్దరు కలిపి అనుకొని ఒక బహిరంగ వేదిక సిద్ధం చేసుకోండి. దానికి మెగా డిఎస్సి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా అడుగుతారు. సో వీలైతే ఒక బహిరంగ వేదిక ఏర్పాటు చేయడం మంచిది. ప్రభుత్వమే ఎవరైతే ఉద్యోగాలు రాలేదని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో
మాకు అన్ని అర్హతలు ఉన్నా మాకు ఉద్యోగాలు రాలేదని వైసీపీ ఆఫీస్కి వెళ్ళారో వాళ్ళని పిలిపించి ఇక్కడ ప్రభుత్వం తరపున అధికారులు వీలైతే మంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ ఉండి నేరుగా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడం మంచిది. మేబీ వైసీపీ వాళ్ళు రాకపోవచ్చు, ఇటువంటి మహత్తర కార్యక్రమానికి వాళ్ళు రారు. మళ్ళీ అవి వస్తే డౌట్స్ క్లియర్ అయిపోతే మళ్ళీ వాళ్ళు రాజకీయం చేయలేరు కదా. వాళ్ళు రాకపోయినా వీళ్ళని పిలిపించి ఇంకోసారి నేరుగా క్లారిటీ ఇచ్చినా మంచిదే బహిరంగ వేదికల మీద. ఇప్పుడు లోకేష్ గారు సవాల్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ వెళ్ళరు. అట్లీస్ట్ ఇలాగైనా చేస్తే మంచిదన్నమాట. ఎక్కడో దగ్గర దీనికి కంక్లూజన్ పడాలి.